హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు ఈ మల్టీ కలర్ బీడ్స్ ఉన్నాయి కదండి, వీటిలో మనకు అవసరమైన కలర్స్ తీసుకొని జెండా అయితే మేక్ చేద్దాం. ఓకే, దీనికి అవసరమైన మెటీరియల్ ఏంటంటే, దీనిలో మనకు అవసరమైన మెటీరియల్ అంటే కలర్స్ అనమాట. బ్లూ, ఆరెంజ్ చూస్తున్నారు కదా, బ్లూ ఉంది, ఆరెంజ్, వైట్, గ్రీన్ ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి కదా. దీంతో అయితే ఇప్పుడు మేక్ చేద్దాం. వీటిలో మనకు అవసరమైన వరకు తీసుకొని దానికి అవసరమైంది బీడ్స్తో పాటు ఈ ప్లాస్టిక్ వైరు, అలానే సిజరు, మనకి నీడిల్ అండి. ఇవి మాత్రమే మనకు అవసరమైన మెటీరియల్. ఇప్పుడు లేట్ చేయకుండా మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. చూడండి, ముందుగా మనకు అవసరమైనంత దారాన్ని అయితే తీసుకోవాలి. దారాన్ని అయితే తీసుకొని ముందు మనం జెండా అయితే మేక్ చేసుకుందామండి. దాని తర్వాత స్టెప్స్ అలా మనం ఏంటంటే కబోర్డ్లో పెట్టుకునేటట్లుగా మేక్ చేద్దాం. ఓకే, చూడండి, 2 బీడ్స్ అయితే బ్లూ వేసాను, 2 బీడ్స్ అయితే వైట్. ముందైతే అశోక్ చక్రం కోసం బ్లూ మిడిల్గా వచ్చేటట్లుగా వేసుకుందాం అనమాట. దానికోసం ముందు మనం ఫస్ట్ మిడిల్ పార్ట్ వేసామనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది, తర్వాత ఇంకేం ఇబ్బంది లేకుండా. ఓకే, చూసారు కదా, 2 బీడ్స్ అయితే బ్లూ వైట్ వేసాను కదండి. దీన్ని మనం టైట్ చేసుకోవాలి. ఇది మొత్తం 4 బీడ్ మెథడ్లోనే ఉంటుందండి మనకి జెండా మేకింగ్ మొత్తం కూడా. చాలా సింపుల్, కొంచెం టైం అయితే పడుద్ది అంతే. చూసారు కదా, ముందుగా ఇలా అయితే మేక్ చేసుకోవాలి. దీని తర్వాత ఏంటంటే మనకి చూసారు కదండి, ఒక బ్లూ ఉంది కదా, ఒక బ్లూ దగ్గరికి అయితే తీసుకొని రండి. దారాన్ని బ్లూ వరకు తీసుకొని వచ్చి ఒక బ్లూ వేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి 2 అయితే వైట్ వేయాలండి. 2 బీడ్స్ వైట్ వేసుకుంటాం. ఓకే, మనకి ఇక్కడ బ్లూ ఉంది కదా, ఈ బ్లూ నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే, చూసారు కదా, ఇలా కొంచెం టైట్ చేద్దాం. చూడండి, ఇలా టైట్ చేసి బ్లూ వరకు మళ్ళీ అంటే బ్లూ బీడ్ ఉంది కదా, అంతవరకు దారాన్ని తీసుకొని రావాలి. అంతవరకు దారాన్ని అయితే తీసుకొని వచ్చిన తర్వాత ఏంటంటే 2 బీడ్స్ అయితే వైట్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా 2 బీడ్స్ వైట్ వేసుకోవాలి, ఒక బీడ్ అయితే బ్లూ వేసుకోవాలి. ఓకే, దీన్ని మళ్ళీ ఈ బీడ్ వరకు తీసుకొని వచ్చి ఇలా. ఓకే, ఇదేంటంటే మనకి ఫ్లాగ్కి మిడిల్ పార్ట్ అనమాట. ఇదైతే మనం వేసుకున్నామంటే మిగిలిందంతా వేరువేరుగా ఏం అవసరం లేదు కదా. దానికోసమనే నేను మీకు అశోక్ చక్రం బ్లూ కలర్లో ఉంటుంది కదా, ఆ బ్లూ కలర్ మేక్ చేయడం కోసం నేను స్టార్టింగ్ మిడిల్ పార్ట్ నుంచి చేశాను అనమాట. ఇక్కడ 2 బీడ్స్ అయితే వైట్ వేయాలండి. ఓకే, ఇలా ఓకేనా. ఇది మిడిల్ పార్ట్. మనం 8 లైన్స్తో అయితే ఫ్లాగ్ తయారు చేద్దాం. 8 లైన్స్ అంటే మనం ఇప్పుడు 7 లైన్స్ అయితే వేసుకుందామండి. దాని తర్వాత మనం స్టిక్ కూడా యాడ్ చేయడానికి ఒక లైన్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇటువైపు ఇవి మిడిల్ 2 అనుకుంటే మనకి 8 అంటున్నాను కదంటే, ఇటువైపు 3 లైన్స్, ఇటువైపు 3 లైన్స్ వస్తాయి, మధ్యలో ఇది ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఒకవైపు ఉండే ఇప్పుడు 3 లైన్స్ అయితే వేద్దాం, ఒకవైపు 2 లైన్స్ మాత్రమే వేద్దాం. ఓకే, చూడండి, ఇలా 3 బీడ్స్ అయితే వేసుకుంటాం. ఇది 4 బీడ్ మెథడ్ అని చెప్పాను కదా నేను, కాబట్టి ఇది మొత్తం ఏంటంటే ఒకవైపు అయితే ఇప్పుడు మనం 3 లైన్స్ వేసుకుందాం, ఒకవైపు అయితే 2 లైన్స్ వేసుకుందాం. దీన్ని మొత్తం వైట్తో అయితే ఫినిష్ చేయాలండి, ఈ 3 లైన్స్ కూడా. ఓకే, చూసారు కదా, ఇలా దీన్ని ఏంటంటే ఇటువైపు కూడా 3 బీడ్స్ వేసుకుంటూ దీన్ని అయితే 2 లైన్స్ క్లోజ్ చేద్దాం అనమాట. ఇటువైపు 2 లైన్స్ వేసుకుందాం. మీకు 4 బీడ్ మెథడే కాబట్టి ఆల్రెడీ నేను వేసి చూపిస్తాను, లేకపోతే వీడియో అయితే లెంత్ అవుద్ది కదా. ఓకే, చూడండి, ఇలా ఇటువైపు కూడా
మనం 2 లైన్స్ అయితే వేసుకున్నాం. చూసారు కదండి. 1 1 2 3 తర్వాత వేసి ఈ మిడిల్ ఏంటంటే మనం ఫస్ట్ వేసాం కదండి 5 6 అంటే 3 4 5 6 7 దీన్ని అయితే టైట్ చేద్దాం. దీన్ని టైట్ చేసి దీనికి ఒకవైపు ఏంటంటే ఆరెంజ్ కలరు, ఒకవైపు అయితే గ్రీన్ కలర్ మనం ఇప్పుడు వేసుకోవాలి కదా. అదేంటంటే మనం ఇది 2 లైన్స్ కదండి. ఈ బీడ్ని బేస్ చేసుకుంటూ మనం 2 లైన్స్ అయితే సేమ్ 4 బీడ్ మెథడ్లోనే వేసుకోవాలి. ఫస్ట్ ఆరెంజ్ అయితే వేద్దాం. ఓకే, ఇదిగోండి మనం ఫస్ట్ ఆరెంజ్ వేద్దాం, తర్వాత అయితే గ్రీన్ వేద్దామండి. చూసారు కదా. మనం ఇలా ఈ లైన్ మొత్తం కంప్లీట్ చేసుకొని అలానే సెకండ్ లైన్ కూడా వేయాలండి. సెకండ్ లైన్ కూడా వేసిన తర్వాత మీకు చూపిస్తాను, లేకపోతే వీడియో లెంత్ అవుద్ది కదా. మనం ఇది చేతిలో పట్టుకునేటట్లుగా అయితే మేక్ చేద్దాం జెండాని. ఓకేనా. ఓకే, ఇది పూర్తి చేసుకునే లోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీకు జెండా నచ్చిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా. ఇండియన్ అని అంటే ఇండియా జెండా పక్కా నచ్చుది కాబట్టి లైక్ అయితే చేయండి పక్కా. ఇంకో విషయం ఏంటంటే ఈ జెండాని చూడంగానే మనకి ఏం గుర్తొస్తుందా అనేది కూడా మెమరీస్లోకి వెళ్తే, ఇప్పుడైతే పిల్లలకి నార్మల్గా స్కూల్ డేస్లో ఎలా ఉంటుందో మిగిలిన మంత్స్ ఎలా ఉంటాయంటే జూన్ జూలై ఆగస్ట్ ఎలా అనుకుంటే ప్రతి నెల సేమ్ ఒకేలా ఉంటుంది. కానీ అంతకుముందు మేము చదువుకునే రోజుల్లో అయితే ఆగస్ట్ 15 వస్తుందంటే చాలు అసలు 10 డేస్ ముందు నుంచి అసలు క్లాసులు అయితే జరిగేవి కాదండి. క్లాసులు అయితే అయ్యేవి కాదు. అదే కాకుండా గేమ్స్, సాంగ్స్, డ్యాన్స్లు, ఇంకా క్లాస్ వైజ్ ఉంటాయి కదా. అంటే 6th 7th హై స్కూల్లో చెప్తున్నాను, 6th 7th అలా క్లాస్ వైజ్ డెకరేషన్స్ చాలా బాగుండేది. అసలు ఆ 10 డేస్ అయితే స్కూల్కి వెళ్ళడానికంటే ఎవ్వరూ మేము స్కూల్కి వెళ్ళాం అనేవాళ్ళు అయితే ఉండరు. ఎందుకంటే చాలా గేమ్స్ అయితే ఉండేవండి అప్పుడు. ఆగస్ట్ 15 అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే అలా కాకుండా అప్పుడు పిల్లలు ఏంటంటే జెండా పండుగ అనుకునేవాళ్ళు. అంటే అదొక పండగలా టీచర్స్ సెలబ్రేట్ చేసేవాళ్ళు అనమాట. అలా అనమాట. ఇంక ఆగస్ట్ 15 రోజు అంటే ఇంక పిల్లలకు గుర్తొచ్చేది ఏం లేదు, స్వీట్స్, చాక్లెట్స్. స్కూల్లో అయితే ఫుల్గా బాగా ఇంకా బ్యాగ్ ఏం అవసరం లేదు కదా, బ్యాగ్ అవసరం లేదు, చక్కగా జెండా ఎగరవేసి తర్వాత పాటలు డ్యాన్సులు అన్నీ చూసుకొని స్వీట్స్ అంతా తినుకొని ఇంటికి వచ్చేవాళ్ళం హ్యాపీగా. ఇప్పుడైతే అలా ఏం లేదండి అసలు. ఈరోజు అయితే ఆగస్ట్ 14 అయినా సరే మిగిలిన రోజులైతే ఎలా ఉందో అంతే. రేపైతే ఏదో ఫ్లాగ్ ఎగరేసేస్తారు, అయిపోయింది, వస్తారు అంతే. అంతకు మించి అయితే ఏముండదు. ఇంకేముంటుంది పిల్లలకి. మిగిలిన రోజులాగే ఆగస్ట్ 15 కూడా ఒక రోజు అనుకుంటారు అంతే. పాత రోజుల్లో అయితే అలా కాదండి. మీరు కూడా అలానే అయితే మీ ఫీలింగ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఇదిగోండి ఇలా నేను 2 లైన్స్ అయితే వేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి మనం ఇప్పుడు ఇలా 2 బీడ్స్ అయితే వేసుకుంటే మనకి ఈ లైన్ అయితే కంప్లీట్ అయిందనమాట. చూసారు కదా, ఆరెంజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా జెండాని మనం చూసుకుంటే చూసారు కదా, ఆరెంజ్ తర్వాత వైట్ కలర్కి మధ్యలో మనం అశోక్ చక్రంకి చూసారు కదా మనం బ్లూ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం దారాన్ని ఇటువైపు తీసుకొని వచ్చి ఇక్కడైతే గ్రీన్ వేసుకోవాలండి 2 లైన్స్. ఓకే, దారాన్ని మనం ఇంతవరకు అయితే తీసుకొని వచ్చాం కదా, దారాన్ని ఇంతవరకు తీసుకొని వచ్చి నార్మల్గా ఇప్పుడు ఎలా అయితే వేసామో 4 బీడ్ మెథడ్లో 2 లైన్స్ అయితే వేసుకోవాలండి గ్రీన్. చూసారు కదా ఇలా. దీన్ని కొంచెం టైట్గా వేసుకుంటే మనకి ఏంటంటే ఒకే సింగిల్ లేయర్లోనే ఉంటుంది కాబట్టి మనం కొంచెం టైట్గా అయితే వేసుకోవాలండి. టైట్గా వేసుకుంటే బాగుంటుంది. అంటే 2 టైమ్స్ అయితే దారాన్ని తిప్పుకుంటే సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. ఓకే, నార్మల్గా అయితే ఇప్పుడు ఆగస్ట్ 15కి పిల్లలతో పాటు జెండాని కూడా పంపిస్తారు కదండి. ఆ జెండాని పంపించేటప్పుడు నార్మల్గా మనం బయట తీసుకునే దానికంటే ఇలా బీడ్స్తో తయారు చేసి మీరు ఇచ్చారనుకోండి, మనం చేసామనే ఫీలింగ్ మనకు ఉంటుంది. మా కోసం తయారు చేసి ఇచ్చారే అనే ఫీలింగ్ పిల్లలకు కూడా ఉంటుందండి. దీనికోసం అంటే ఇప్పుడు మనం బీడ్స్తో తయారు చేసి ఇది ఇచ్చేటప్పుడు ఏంటంటే మనం దీని గురించి కూడా వాళ్ళకి చెప్పాలి. జెండా ఇవ్వంగానే సరికాదు. ఓకే, మనకి ఇప్పుడు స్కూల్స్లో చెప్పకపోయినా సరే పేరెంట్స్గా మనమైనా సరే చెప్పాలి కదండి పిల్లలకి అసలు ఏంటి అని.
దానికోసం చెప్తున్నాను. ఓకే, నా ఫీలింగ్ అయితే ఇది. మీరేమనుకుంటున్నారు అది మీ ఇష్టం. ఇప్పుడు పెద్ద పెద్ద అంటే ఇప్పుడు ఏమంటారు స్కూల్ నేమ్స్ ఎందుకులేండి, కానీ అలా పెద్ద పెద్ద స్కూల్స్లో కూడా మనకు ఆగస్టు 15కి అయితే అసలు జెండానే ఎగరవేయకుండా సెలవు అయితే ఇస్తున్నారండి. సెలవు ఇస్తే పిల్లలు అది కూడా సండే అలా ఫీల్ అవుతారు, కానీ ఆగస్ట్ 15 మనకి స్వతంత్రం వచ్చిన రోజు ఇంకా అవి అలా ఎలా ఫీల్ అవుతారు? అలా కాకుండా స్కూల్లో సెలబ్రేట్ చేసి మన ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళ కోసం అలా మనం చెప్తూ ఉంటే పిల్లలకు కూడా అర్థమవుద్ది. అలా కాదనుకుంటే సండే ఎలా ఫీల్ అవుతారో సండేలానే ఫీల్ అయ్యి మన ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు, లేకపోతే ఏవో గేమ్స్ అలా ఆడుకుంటారు, అంతే అండి. అంతకుమించి ఇంకేం ఉండదు. ఓకే, ఇంకా ఈ జెండా విషయానికి వస్తే మనం ఈ లైన్ పూర్తి కంప్లీట్ అయిన తర్వాత ఇంకో లైన్ కూడా వేసి మీకు చూపిస్తాను. ఓకే, చూడండి ఇలా. చూడండి మనకి ఈ గ్రీన్ కూడా లాస్ట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, దీన్ని మనం ఇలా ముడి వేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ జెండా కోసం మనం ఒక స్టిక్ని తయారు చేద్దాం. దాన్ని కూడా మనం జెండా కలర్స్లోనే అంటే జెండా కలర్స్ యూజ్ చేసి అయితే తయారు చేద్దామండి. ఓకే, ఓకే, మీకైతే నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. మనం ఇప్పుడు స్టిక్ అయితే మేక్ చేసుకుందాం. దాని తర్వాత ఏంటంటే ఈ జెండాని ఆ స్టిక్తో కలుపుకుందాం. అప్పుడు ఏంటంటే మనకి ఇటువైపు ఒక లైన్ ఇంకా ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అప్పుడు షేప్ మనకు కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఏడైంది. ఓకే, 4 బీడ్స్ అయితే తీసుకున్నాం కదా. ఈ 4 బీడ్స్ని మనం 3 లైన్స్లో మేక్ చేసుకోవాలండి. 3 లైన్స్ మేక్ చేసి దాని తర్వాత ఏంటంటే మనకి ఒకటి మధ్య మధ్యలో 1 బీడ్ అలా వేసి మనం ఏంటంటే కలుపుకుంటే సరిపోద్ది. అప్పుడు ఒక స్టిక్లా అయితే ఫామ్ అవుద్ది. ఓకేనా? ఓకే, చూడండి ఇలా. ఫస్ట్ అయితే ఇలా మొత్తం దీన్నే మనం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. మనం స్టార్టింగ్ నుంచి అల్లాలి అనుకుంటే ఏంటంటే మనకి వైట్ ఎక్కువగా పడుద్ది. అంటే ఓ 9 లైన్స్ అలా వేసుకుంటాం అన్నమాట. అలా కాదు అనుకుంటే మనం ఏంటంటే పైనుంచి చూపిస్తానండి నేను. పైనుంచి అయితే మనకి జెండా కలర్లు కావాలన్నాను కదా, ఆ జెండా కలర్స్ వచ్చేటట్లుగా మనం ఇప్పుడు చూద్దాం. పైనుంచి మనం ఏంటంటే మనం జెండా కలర్స్ వచ్చేటట్లుగా వేయాలంటే ఇక్కడ మనం ఆరెంజ్ కలర్ అయితే వేసుకోవాలండి. కాబట్టి నేను ఏంటంటే మనకి ఇప్పుడు డౌన్ నుంచి అయితే చూపిస్తాను. ఇలా 3 లైన్స్ ఉన్నాయి కదండి వైట్, దీన్ని ఇలా మీరు 9 వరకు అయితే పెంచుకుంటూ రండి. అంటే ఇప్పుడు 3 బీడ్స్ వేసుకుంటే సెకండ్ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, అలా అనమాట. చూడండి, క్లారిటీ ఉందా? ఓకే, ఇలా ఈ బీడ్కి 3 బీడ్స్, ఈ బీడ్కి వచ్చేటప్పటికి 2, అలానే 2 బీడ్స్ అలా వేసుకుంటూ 9 లైన్ వరకు అయితే పెంచండి. ఇలా చూడండి, ఇలా మనం ఇలా లైన్ని పెంచుకుంటూ రావాలన్నమాట. అర్థమవుతుందా? ఇలా మీరు వైట్ అయితే వేయండి. ఫస్ట్ 8 or 9 లైన్స్ మీ ఇష్టం. మీకు కొంచెం ఇంకా చిన్నగా ఉంది అనుకుంటే 10 లైన్స్ అయినా వేసుకోండి, ఏం పర్వాలేదు. పట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది కదా. ఓకే, ఇలా మీరు పెంచుకుంటూ రండి. చూడండి, నేను కూడా ఇలా 10 లైన్స్ అయితే వేసుకున్నాను. అంటే కొంచెం హైట్ తక్కువ ఉందనే ఉద్దేశంతో. ఇప్పుడు చూసారు కదా, 1 బీడ్ వైట్, తర్వాత వచ్చేసి గ్రీను, తర్వాత ఒకటి ఇలా 3 బీడ్స్ అయితే వేసుకోవాలి. 4 బీడ్ మెథడ్ కదా ఇది. 3 బీడ్స్లో ఏంటంటే మనకి పైకి ఏంటంటే నెక్స్ట్ బేస్ బీడ్గా వచ్చేటట్లుగా గ్రీన్ వేసుకోవాలండి. చూసారు కదా ఇలా. చూడండి ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఒకటైతే వైట్ బీడ్ అయితే వేసుకోవాలండి. దాని తర్వాత అయితే ఒక గ్రీన్ బీడ్ వేయాలి. ఓకే, చూస్తున్నారు కదా ఇలా. అంటే మనకి బేస్ బీడ్స్గా వస్తాయి కదండి ఈ 3 బీడ్స్. ఇవి ఏంటంటే మనకి గ్రీన్ రావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇలా. తర్వాత వచ్చేసి ఒకటి ఫస్ట్ అయితే ఇప్పుడు గ్రీన్ వేసుకోవాలి. మనం ఏంటంటే చూసుకోవాలండి, మనం రైట్ నుంచి
మేక్ చేసేటప్పుడు ఏంటంటే ప్రాసెస్ చేసేటప్పుడు ఒకలా వస్తుంది, లెఫ్ట్ నుంచి చేసేటప్పుడు ఒకలా వస్తుంది. మనం అది అయితే చూసుకొని మనం వేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా ఇలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే గ్రీన్ అయిపోయింది కదండి. ఈ గ్రీన్ అయింది కాబట్టి నెక్స్ట్ లైన్ వచ్చేటి మొత్తం గ్రీనే రావాలండి. చూడండి ఇలా 3 బీడ్స్ కూడా గ్రీనే రావాలి. ఇలా 3 బీడ్స్ అయితే ఎక్కించుకున్నాం కదా, ఈ 3 బీడ్స్ కూడా గ్రీనే రావాలి. ఇలా నెక్స్ట్ వచ్చేసి 2 బీడ్స్ గ్రీన్ వేసుకోవాలి. దాని తర్వాత 2 బీడ్స్ గ్రీన్ వేసుకుంటే ఈ లైన్ అయితే కంప్లీట్ అవుద్ది. చూడండి ఇలా ఈ లైన్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కొంచెం మనం మిగిలిందంతా వైటే కాబట్టి ఏం అవసరం లేదు. ఇక్కడ మాత్రం ఇప్పుడు ఒకటైతే గ్రీను, దాని తర్వాత ఒకటి వైట్ వేసుకోవాలి, దాని తర్వాత గ్రీన్. అంటే నెక్స్ట్ లైన్ ఇప్పుడు చూసారు కదా, ఇవి బేస్ బీడ్స్ గ్రీన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఏంటంటే మనకి వైట్ కలర్ రావాలి. ఓకే, ఇలా ఇప్పుడు ఫస్ట్ ఒకటి గ్రీన్ వేసుకుంటామండి, దాని తర్వాత ఒకటి వైట్ వేస్తాం. ఫస్ట్ గ్రీన్ వస్తుంది ఇక్కడ, దాని తర్వాత వచ్చేసి వైట్ వస్తుంది. ఇవేంటంటే ప్లాస్టిక్ బీడ్స్, మామూలుగా ఇవి గ్లాస్ బీడ్స్ అండి, గ్రీన్ కలర్వి. అలా కాకుండా మొత్తం అన్ని పెరల్ బీడ్స్తో అయితే మనం మేక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పెరల్ బీడ్స్ అన్ని కలర్లో కూడా అవైలబుల్ ఉన్నాయి కదా, అలా అన్నమాట. నేను కూడా పెరల్ బీడ్స్తో చేద్దాం అనుకున్నాను, కాకపోతే నా దగ్గర రెడ్ వైట్ కాకుండా వేరే కలర్స్ అయితే ఏం లేవండి. మేమైతే ఈ మధ్య రీసెంట్గా అయితే రాజస్థాన్ షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా, దానివల్ల ఇక్కడ మోతీస్ ఎక్కడ దొరుకుతాయి ఏమని అయితే ఐడియా లేదు. దానికోసం నా దగ్గర ఉన్న బీడ్స్తోనే ఇప్పుడు మేక్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసారు కదా, నెక్స్ట్ 2 లైన్స్ వైట్ వేసుకోవాలండి. సేమ్ ఇక్కడ ఎలా వైట్ మేక్ చేసామో ఇక్కడ కూడా ఇప్పుడు 2 లైన్స్ అయితే వైట్ వేయాలి. ఇలా వైట్ వేసుకోవాలండి 2 లైన్స్. అంటే వేసి చూపిద్దాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఒకవేళ అర్థమవుద్దేమో అని మధ్య మధ్యలో కూడా చూపిస్తున్నానండి ఇలా. ఓకేనా, వైట్ అయితే కంప్లీట్ అయిందండి. దీని తర్వాత వచ్చేసి మనం ఆరెంజ్ కలర్ అయితే 2 లైన్స్ వేసుకోవాలి. 3 బీడ్స్ తీసుకొని స్టార్ట్ చేసి ఇలా 2 లైన్స్ అయితే కంప్లీట్ చేయాలండి. మనం వైట్ అయితే ఎలా వేసుకున్నామో అలా. చూడండి మనకి ఇలా ఈ 2 బీడ్స్తో అయితే మనకి ఆరెంజ్ లైన్ కూడా కంప్లీట్ అయింది. 2 లైన్స్ అయితే వేయటం, ఆరెంజ్ కూడా కంప్లీట్ అయిందండి. ఇంకా పైన ఒక లైన్ వేసుకుంటే ఇంకా ఇదైతే పూర్తవుతుంది. పైన వచ్చేసి మనం వైట్ వేసుకుందాం ఒక లైన్. ఓకే, ఈ పైన ఒక లైన్ వైట్ వేద్దాం. ఓకే, ఇలా చూడండి ఇలా దీంతో అయితే మనకి వైట్ అయితే కంప్లీట్ అయింది. మనం ఏంటంటే మనం జెండా కోసం స్టిక్లా కావాలి అనుకున్నాం కదా, కానీ మనకి ఇదేంటంటే బెల్ట్లా మేక్ అయింది కదా. ఏంటి అనుకుంటున్నారా, ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే ఇలా ఉంది కదా, దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ మనకి ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో ఇక్కడ ఫస్ట్ అయితే వైట్ అండి, ఎందుకంటే మనం వైట్ కదా, ఇక్కడ వచ్చింది వైట్ కదండి, వైట్ ఇక్కడ వేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఆరెంజ్ కలరు. ఓకే, పక్కన మనకి ఏ కలర్ బీడ్స్ అయితే ఉన్నాయో ఆ కలర్ బీడ్స్ని యూజ్ చేసుకుంటూ ఈ మొత్తాన్ని ఇలా కుట్టుకోవాలన్నమాట. అర్థమవుతుందా? ఓకే, ఒక్కొక్క బీడు వేసుకుంటూ దీన్ని ఏంటంటే ఇలా పూర్తిగా అంటే లాస్ట్ వరకు, ఓకే లాస్ట్ వరకు వేసుకోవాలి. ఇదేంటంటే మనకి ఇక్కడ జెండా వస్తుందండి. ఇది ఇక్కడ వచ్చేసి మనం ఒక బీడ్ వేసుకుంటే చూడటానికి బాగుంటుంది అనమాట. ఇది ఫినిషింగ్ వచ్చేటట్లు ఉంటుంది. చూడండి దానికోసం ఏంటంటే దీన్ని మనం 4 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 4 బీడ్స్ను ఒకసారి టైట్ చేయండి. ఓకే, ఇలా ఒకసారి టైట్ చేసి ఏదైనా ఒక బీడ్ నుంచి పర్వాలేదు, అక్కడ ఇక్కడ అలా ఏం లేదు, ఏదైనా ఒక బీడ్ నుంచి ఒక వైట్ బీడ్ తీసుకోండి. ఓకే,
చూసారు కదా, ఇలా ఒక వైట్ బీడ్ తీసుకొని మనకి ఏంటంటే ఇలా చూసారు కదా, ఇది ఈ క్రాస్ ఇటువైపు నుంచి అయితే బీడ్ వేస్తున్నాం కదా, ఇటువైపు అంటే మనకి దారం లెఫ్ట్ నుండి స్టార్ట్ అయితే రైట్కి, రైట్ నుంచి అయితే లెఫ్ట్కి వేసుకోవాలి. ఇలా మనకి ఇప్పుడు ఏంటంటే ఇది ఫినిషింగ్లా ఉంటుంది అనమాట, అంతే, చూడటానికి బాగుంటుంది. ఓకే, అయింది కదండి. ఇప్పుడు ఇది మొత్తం మనం ఇదంతా ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ కలుపుకుంటూ రావాలండి. దాంతో ఏంటంటే మనకు పక్కన ఏ కలర్ బీడ్ అయితే ఉందో, అంటే ఆరెంజ్ అయితే ఆరెంజ్, వైట్, గ్రీన్ అలా ఉన్నాయి కదా, ఏ కలర్ అయితే ఉంటే ఆ కలర్ బీడ్స్ వేసుకుంటూ మనం కలపాలి దీన్ని. దారం కొంచెం చిన్నగా తీసుకోండి, చిక్కులు పడకుండా ఉంటుంది. నేను ఏంటంటే తొందరగా అయిపోద్ది కదా అని కొంచెం లాస్ట్లో ఎక్కువ తీసుకున్నాను, దానివలన ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇలా చూసారు కదా, ఇలా అన్నమాట. లాస్ట్ వరకు కలిపేయండి. ఇలా చూడండి, గ్రీన్ అయితే గ్రీను, ఇప్పుడైతే నేను గ్రీన్ బీడ్ వేసాను. ఇలా అన్నమాట, గ్రీన్ వచ్చినప్పుడు గ్రీను, రెడ్, ఆరెంజ్, వైట్, ఇలా ఏ కలర్ బీడ్ వచ్చినప్పుడు ఆ కలర్తో ఇలా వేసుకోండి లాస్ట్ వరకు. ఇప్పుడు ఇంకేంటంటే మొత్తం అంతా వైట్ కలర్ బీడ్స్ వేయాలండి లాస్ట్ వరకు. ఓకే, చూడండి మనం ఇలా లాస్ట్ వరకు అయితే వచ్చాం. దీన్ని ఇలా మొత్తం అంతా వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇది కంప్లీట్ అయ్యేటప్పటికి స్టిక్ కూడా కంప్లీట్ అయింది, మనకి జెండా కూడా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఈ రెండింటిని మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఒక్క బీడ్ ఉంది, ఈ ఒక్క బీడ్ వేస్తే మనకి ఓకే ఇలా ఓకే. ఇప్పుడు మనకి ఏంటంటే స్టిక్ అయితే రెడీ అయ్యింది కదా. ఇలా దీనికి మనం ఇప్పుడు జెండాని ఇక్కడే అటాచ్ చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు నేను ఇక్కడ ఘాట్ వేసి మీకు ఎలా అటాచ్ చేయాలని చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇది స్టిక్ ఉంది కదండి, మనకి ఏంటంటే ఇక్కడ బీడ్స్ ఉంటాయి కదా, మనం ఇలా పట్టుకునేటప్పుడు వెనక వైపు కాకుండా ఈ ఫ్రంట్కి వచ్చేటట్లుగా, అంటే ముందు భాగంలో దీన్ని మనం అటాచ్ చేసుకోవాలి ఇలా. ఓకే, చూడండి మనం ఒకవైపు 3 లైన్స్ వేసాం, ఒకవైపు 2 లైన్స్ వేసాం, అది కూడా మీరు గమనించాలి. అంటే 3 లైన్స్ వేసింది ఏంటంటే ఇటువైపు ఉండాలి, మనం 2 లైన్స్ వేసిన వైపు అయితే ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకునేటప్పుడు ఏంటంటే చూడండి, దారాన్ని ఏదైనా ఒక బీడ్ నుంచి తీసుకొని రావాలి. నేను ఇలా ఈ బీడ్ నుంచి అయితే తీసుకొని వస్తున్నాను, అంటే కనిపించకుండా ఉండడం కోసం. ముడినైతే ఇలా తీసుకోవాలి కదా, చూడండి ఈ గ్రీన్ వరకు అయితే తీసుకుంటాం, అంటే దారాన్ని తీసుకొని వస్తాం అన్నమాట గ్రీన్ వరకు. ఓకే, ఇప్పుడు స్టిక్ ఉంది కదండి మనకి, ఈ స్టిక్లో ఈ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్కి మనం గ్రీన్ బీడ్స్ను యాడ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. అర్థమవుతుందా? మనం పక్కన ఏ కలర్ అయితే ఉందో, ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ని మనం అటాచ్ చేసుకోవాలి. కలర్ అయితే చేంజ్ అవ్వకూడదండి, సేమ్ కలరే రావాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ గ్రీన్ బీడ్ని అయితే మనం వేసుకుంటాం. ఆల్రెడీ జెండాకి అయితే దారం ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ స్టిక్ ఉంది కదా, ఈ స్టిక్ వరకు తీసుకొని రావాలి. స్టార్టింగ్లో ఉన్న వైపు అండి, ఇటువైపు వెనక ఉంటుంది కదా, ఆ వెనక వైపు అయితే కాదు, మనకు కనిపించేటట్లు ఉంటుంది కదా, అటువైపుగా మనం అతకాలన్నమాట. ఇటువైపు ఇంకొక గ్రీన్ ఉంది. ఇది మొత్తం అంతా ఇది జెండా మొత్తం 4 బీడ్ మెథడ్లోనే అవుతుందండి. దీనికి అసలు వేరే ఇంకా మధ్యలో వేరే బీడ్స్ అంటే 5, 6 అలా ఏం నెంబరింగ్ కాదు, ఓన్లీ 4 బీడ్స్ మాత్రమే. మీరు ఎక్కడ కౌంట్ చేసినా 4 బీడ్సే వస్తాయండి. చూసారు కదా, దీన్ని ఇలా కొంచెం టైట్ చేద్దాం. చూడండి, దీన్ని అయితే టైట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మనకి పైన వైట్ అయితే ఉంది కదండి, అంటే ఇక్కడ మనకి ఈ లైన్లో వైట్ ఉంది కదా, కాబట్టి ఇప్పుడు మనకి దీనికి వైట్ వేయాలి. ఓకే, మనం అల్లుకునేటప్పుడు ఎలా చూసుకొని వేసుకున్నాం, మనం జాయింట్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ అంతేనండి, వేరే బీడ్ అయితే రాకూడదు. వైట్ బీడ్ దగ్గర వైట్ బీడు, గ్రీన్ ఆరెంజ్ అలా రావాలి. ఓకే, చూసారు కదా, ఇలా సేమ్ ఇలా మీరు లాస్ట్ వరకు అయితే జాయింట్ చేయండి. చూడండి, ఇలా లాస్ట్కి అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ బీడ్ వేసుకుంటే సరిపోద్దండి. చూసారు కదా, ఓకే, ఇలా. ఓకే, అయితే ఇప్పటి వరకు అయితే మనం ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయినట్లుగానే
భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇష్టమైన జాతీయ జెండాని అయితే మేక్ చేశాను. తప్పకుండా లైక్ చేయండి. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, కొంచెం టైట్ చేసి ఘాట్ వేసి చూపిస్తానండి ఎలా వచ్చిందని. ఓకే, ఫైనల్గా ఇదండి మన జాతీయ జెండా. ఓకే, ఎలా ఉందనేది తప్పకుండా చెప్పండి. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.